ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం అమ్మాయి. అన్నయ్య, పూజ ఎందుకు చేయాలి? అసలు పూజ వెనకాలన్న రహస్యం ఏంటి? ఎలా చేయాలి? ఎంతవరకు మాత్రమే చేయాలి? కన్ను పోయేంత కాటుక పెట్టుకుంటామా? పెట్టుకో. మనకు అందాన్ని ఇచ్చేంత మట్టుకే కాటుక అవసరం. కొంచెం చేసుకుంటే మేకప్ అంటారు, ఎక్కువ చేసుకుంటే డెకరేషన్ అంటారు. వినాయక మంటపాన్ని డెకరేట్ చేసినట్లుగా ఎక్కువ మేకప్ చేసుకోకూడదు. 5-10 నిమిషాల్లో చెమటగారి అసలు రూపం బయటికి వస్తూ ఉంటుంది. కొంచెం అయితేనే అది అందం చందం. పూజ కూడా కొంచెం అయితే అందం చందం. ఎగ్జాక్ట్లీ. ఏకోపచారం, 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఇది పూజ. ఇంతే పూజ. 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఎక్కడా? అంతటా ఉన్న దైవం కదా. అందుకని ఏదో ఒక పటం, ఒక విగ్రహం, ఒక అర్చామూర్తి, ఒక యంత్రం ఒక చోట కాసింత, ఓ పుస్తకం, రామాయణం, ఇంటి నిండా అన్నీ పెట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? సారాంశం అంతా ఇందులోంచే. ఓ రామాయణమో, భారతమో, భాగవతం, ఒక్కటి, ఏకం సత్, ఒకటే. కొంచెం మనకు కావాలి కదండి, అందరికీ చెప్పాలి కదా. క్లాసిఫికేషన్ ఆఫ్ ద సొసైటీ. ఒక్కడైతే ఒక్కటి సరే. 10 మంది 25 మంది అయ్యారు. ఒక కళాశాలలో 100 మంది పిల్లలు, ఒక టీచర్ సరిపోతాడు. 500, 5000 మంది, అప్పుడు 25 మంది టీచర్లు కావాలి, 25 రూములు కావాలి. 25 మంది ఒకే విధంగా చెప్పరు కదా, ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి. ఏబిసిడి క్యాస్ట్ సిస్టమ్. అలాగే ఏర్పడినటువంటి వృత్తులు, వృత్తికి తగ్గ విద్యలు, విద్యకు తగ్గ దైవరూపం, చెట్లలో దైవాన్ని వెతుక్కోవడం. ఈ పూజ చేయడంలో పంచోపచారం. లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. గంధవతి ఈ భూమికి పేరు. చిన్నగా పూజ అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలి అంటే, పూజ జ అంటే పుట్టడం, కొత్త బ్రతుకు తీసుకోవడం, నమస్కారం చేయడం ద్వారా. దీపం వెలిగిస్తున్నాం, అగ్నిని పూజిస్తున్నట్టు. ప్రాణాయామే వినియోగ, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇడా పింగళిక సుషుమ్న, వాయువుని పూజిస్తున్నాం. కలశ ఆరాధనం కరిష్యే, చెంబులో నీటిని పూజిస్తున్నాం. అసలు కూర్చునే సమయంలో కూర్మాసనం, అక్షింతల వాసన చూసి వెనక్కి వేయాలి, పీట వేసుకోవాలి, కూర్చోవాలి. భూమిని పూజిస్తున్నాం. వెలుతురు, ఆకాశాన్ని పూజిస్తున్నాం. పాంచభౌతిక ప్రపంచాన్ని పూజా గదిలో చిన్న షెల్ఫ్లో ఒక్క అర్చామూర్తి మట్టికి ప్రతీక, 2 దీపాలు అగ్నికి ప్రతీక, చెంబులో నీటికి ప్రతీక, తీసుకునే శ్వాస, వెలిగే దీపపు కాంతి కదలికలు గాలికి ప్రతీక. గాలి సువాసనాభరితంగా ఉండాలి, అగరొత్తి. ఆ దేవుడికి మనం ఆయన ముఖం మీదకే పెట్టేస్తూ ఉంటాం. వాతావరణం శుభ్రం చేయడం కోసం ఒక అగరత్తి, దశాంగం గుగ్గులో పెడతాం. దేవుడు కూడా పారిపోయే విధంగా శ్వాస ఆడకుండా చేయకూడదు. పూజ అంటే ఇంతే. స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాన్ని కట్టుకొని, బొట్టు పెట్టుకొని, సుషుమ్న బొట్టు పెట్టుకొని, నిన్న పెట్టిన పుష్పం తీసి ఒక విగ్రహం కడిగి మళ్ళీ పెట్టి, బొట్టు పెట్టి, గంధం పెట్టి, ఒక పుష్పం మళ్ళీ పెట్టి, ఉంటే పుష్పం లేదా అక్షింతలు, దీపం వెలిగించి, అగరొత్తి పెట్టి, ఏది తింటామో అది పరమాత్మ నీ ముందు అంటూ ఆ స్వామి ముందర ఉంచి మళ్ళీ మనం తినడమే పూజ. ఆత్మారాముడు గగ్గోలు పడిపోతున్నాడు తినకపోతే అంటూ ఉంటారు. పెట్టేదేమైనా ఉందా లేదా, కింద మీద అయిపోతుంది వ్యవహారం. ఆత్మారాముడు ప్రాణం లోపల. ఆ పదార్థం నాకు కాదు, నాలో ఉండే ప్రాణశక్తికి. ఇలా అనుకోవడమే పూజ. జీవితాన్ని పవిత్రంగా ప్రశాంతంగా గడపడమే పూజ. ఇంతే అర్థం. కానీ పూజలు ప్రార్థనలు ఎలా అయితే ఎక్కువ అవుతున్నాయో, అలాగే హత్యలు ఘోరాలు కూడా ఎక్కువైపోతున్నాయేమో అనిపించట్లేదండి? ఎందుకు ఇలా అవుతున్నాయి అంటే, పూజ విశ్వవ్యాపితమైన చైతన్యం అనుగ్రహం అందరికీ లభించాలి అనే సంకల్పంతో కాకుండా, నాకు మాత్రమే కావాలి, నేను మాత్రమే బాగుండాలి, నా వద్దనే ప్రపంచంలో సంపద అంతా చేరాలి, ఇలాంటి స్వార్థ సంకల్పాలతో దైవాన్ని ఒకచోట పట్టి బంధించే ప్రయత్నం చేసినందుకే ప్రపంచవ్యాప్తంగా నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. దీపావళి, దసరా, లేదా ఇంకేదైనా కార్తీక దీపావళి, లేదా జ్వాలా తోరణం, కార్తీక పౌర్ణిమ, హరిహర మాసం, లేదా
అయ్యప్ప మాసం ఎన్ని చేస్తున్నారో, రోజుకో కొత్త పండుగ. దేవుడు ఎప్పుడో పారిపోయాడు, విగ్రహాలలో దేవుడు లేడు, నిగ్రహాన్ని పోగొట్టే విధంగా మారిపోతున్న లోకం వచ్చేసింది. ఎందుకని? స్వార్థం. ఇన్ని పూజలు చేస్తే అసలు లోకంలో పోలీస్ స్టేషన్లో ఉండకూడదు కదా. పోలీస్ స్టేషన్ ఉంది, దొంగలు ఉన్నారని అర్థం. అలాగే పూజలు ఎక్కువగా చేస్తున్నారు. హిందూ మతం మీదే కాదు తల్లి, క్రైస్తవంలో, అలాగే ఇస్లాములో, ఇస్లామిక్ దేశాలలో ఇంత పెద్ద మసీదులు, ఇంత పెద్ద సమూహాలు, వేలాది వందలాది మంది ఉండరు. ఎవరి అపార్ట్మెంట్లో వాళ్ళు ప్రార్థనా స్థలం అని పెట్టుకుంటారు. మనకు గాలిబ్ చాలా గొప్ప కవి, మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్. ఆయనను ఆ దేశపు రాజు చెరసాల్లో పెట్టాడు. ముస్తకిల్ హస్నే కి ఆదత్ సే యే పతా లగ్తా హై కి దిల్ మే కోయి దర్ద్ చుపా రఖా హై. చాలా గొప్ప కవి. ఆ రుబాయిలన్నింటినీ కూడా దాశరథి తెలుగులో చేశాడు. మసీదు వైపు ఆయన కాళ్ళు పెట్టి పడుకున్నాడు. భటుడు వచ్చాడు, చూశాడు, కోపం తెచ్చుకున్నాడు. చక్రవర్తికి చెప్పాడు. ఈ గాలిబ్ ఎంత తీవ్రవాది అంటే మసీదు కాళ్ళు పెట్టాడు. చక్రవర్తి వచ్చాడు, కాళ్ళు తీసేస్తా, లేకపోతే ఇటువైపు పెట్టు, అటువైపు మసీదు ఉంది. ఆ గాలిబ్ అన్నాడు, అల్లాహ్ లేని వైపున నా కాళ్ళు పెట్టు, మసీదు వైపు కాదు, అల్లాహ్ లేని దిక్కులో నా కాళ్ళు పెట్టేసేయి. కళ్ళు మూసుకున్నాడు. చక్రవర్తికి అర్థం కాక వెళ్ళిపోయాడు. దేవుడు లేని చోట ఏదైనా ఉందా? లేదుగా. అలాగే క్రైస్తవంలో కూడా పాస్టర్లు కావచ్చు, మౌల్వీలు కావచ్చు, పండితులు కావచ్చు, ప్రపంచాన్ని భయపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. మానవులలో కూడా ఎందుకు ఇన్ని పూజలు అయ్యాయి అంటే స్వార్థం పెరిగి షార్ట్ కట్ మెథడ్స్ వెతుకుతున్నారు. ఏం చేస్తే నాకు మాత్రమే, నా ఇల్లు మాత్రమే బాగుండాలి, ఈ ధోరణి పోవాలి, ఈ ధోరణి పోవాలి. అందుకే హిందూ ధర్మంలోనే, క్రైస్తవంలో లేదు, ఇస్లాములో లేదు, హిందూ ధర్మంలోనే ఉన్న మాట స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః సర్వేషాం జనానాం అనేటట్లుగా లోకా సమస్తాః సుఖినో భవంతు. ఇది కదా మన మాట. శుభమస్తు. చాలా సంతోషం అన్నయ్య గారు, ధన్యవాదాలు. కృష్ణార్పణం.